అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో బ్యాచిలర్ చికెన్ బిర్యానీ చూపిస్తున్నానండి. అదేనండి, చికెన్ బిర్యానీని ప్రెషర్ కుక్కర్లో ఈజీగా ఎలా వండుకోవాలో ఈ వీడియోలో చేసి చూపిస్తున్నాను. బిర్యానీ చక్కగా పొడి పొడిగా ఒకదానికొకటి అంటుకోకుండా, అలాగే చికెన్ పీసెస్ చక్కగా ఉడికేలాగా, ఉడికిందా లేదా అని మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా చాలా పర్ఫెక్ట్గా ఎప్పుడు చేసినా ఎన్నిసార్లు చేసినా వచ్చే విధంగా ఈ వీడియోని ప్రిపేర్ చేసి మీకు చూపిస్తున్నానండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎప్పుడైనా మీకు టైం లేనప్పుడు ఫటాఫట్న చేసేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను 1 kg చికెన్తో చేసి చూపిస్తున్నాను. అలాగే దీనికి రైతా కూడా చూపిస్తున్నాను. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? ఇక్కడ 1 kg చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగేసి ఒక అరగంట ఉప్పు నీళ్ళలో నానబెట్టి పెట్టుకోవాలి. ఆ తర్వాత నీళ్లు వంచేసి మీకు ఇలా లెగ్ పీసెస్ ఉన్నట్లయితే వాటికి స్లిట్స్ పెట్టుకోండి, అంటే చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మ్యారినేషన్ కోసం 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే బాగా కలుస్తుంది. అందులో 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే కొంచెం ఘాటుగా ఉండే కారం ఏదైనా వేసుకోండి. ఇక్కడ నేను తీకాలాలు వేస్తున్నాను అనమాట. 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ గరం మసాలా పొడి, 4 పచ్చిమిరపకాయలు పొడుగ్గా తుంచుకొని వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ చికెన్ బిర్యానీ మసాలా అండి. బజార్లో దొరికేది ఏదైనా వేసుకోవచ్చు, లేదంటే ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు అందులో కొంచెం పుదీనా, కొత్తిమీర, వాటితో పాటుగా 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేస్తే చికెన్ ఉడికేటప్పుడు చాలా బాగుంటుందండి, అందుకని నూనె వేస్తాం. ఆ తర్వాత ఫ్రెష్గా రుబ్బుకున్న 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. అలాగే అరబద్ద నిమ్మరసాన్ని పిండుకోవాలి. ముందుగా ఈ పదార్థాలన్నీ బాగా కలుపుకోవాలి. చికెన్ బిర్యానీ ఎప్పుడు చేసినా, మీరు దమ్ బిర్యానీ చేసినా, నార్మల్ చేసినా ముందుగా ఈ పదార్థాలు కలపాలి. వెంటనే పెరుగు వేయకూడదు అనమాట. మీరు ఎంత బాగా మిక్స్ చేస్తే మీ చికెన్ పీసెస్కి మసాలాలు అంత బాగా పడతాయి. ఆ తర్వాత 100 గ్రాములు, అంటే మనం టీ తాగే కప్పు ఉంటుంది కదా, దాంతో ఒక 100 గ్రాముల వరకు చక్కటి పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా పెరుగులో బాగా కలిసేలాగా మరొక 5-6 నిమిషాలు మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుని 1 గంట పాటు ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు, బయటైనా పెట్టుకోవచ్చు. ఇది పక్కకు పెట్టేసి ఇప్పుడు మనం ఇది ఎప్పుడు మ్యారినేట్ చేసుకుంటామో అప్పుడే 1/2 kg వరకు బాస్మతి రైస్ తీసుకోండి. మీరు ఈక్వల్గా కూడా తీసుకోవచ్చు. ఇక్కడ నేను ఈ గ్లాస్ తోటి 2 గ్లాసులు తీసుకుంటున్నాను. అవి 1/2 kg అనమాట. మంచి క్వాలిటీ బాస్మతి రైస్ తీసుకోవాలి. వీటిని 2-3 సార్లు బాగా కడుక్కోవాలి. కొలత కోసం ఈ గ్లాస్ని పక్కన పెట్టుకోండి. బాగా కడిగిన తర్వాత నిండుగా నీళ్లు పోసేసి నానబెట్టుకోండి. నానబెడితే మనం బిర్యానీ వండినప్పుడు పొడుగ్గా సాగుతాయి అన్నమాట, మెతుకులు చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ పొయ్యి మీద పెట్టి 2 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేయాలి. నూనె వేడైన తర్వాత 1 పెద్ద ఉల్లిపాయని పొడుగ్గా కట్ చేసుకొని చక్కగా వేయించుకోవాలి. మా వారిని కట్ చేయమంటే ఇలా చిన్న చిన్న ముక్కలు చేసేస్తారు, సో అందుకోసం కొన్ని చిన్న ముక్కలు కూడా వచ్చినాయండి. తొందరగా వేగాలంటే కొంచెం ఉప్పు వేసుకొని కాస్త బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు అందులోనే 2 టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా వేయండి. బిర్యానీ ఎప్పుడు చేసినా నెయ్యి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మీ దగ్గర ఉన్న హోల్ గరం మసాలా, అంటే బిర్యానీ దినుసులు అంటాం కదా, అవన్నీ వేసుకోండి. మీ ఇంట్లో ఏముంటే అవన్నీ వేసుకోవచ్చు. చెక్క, లవంగాలు, మరాఠీ మొగ్గలు, అలాగే జాజికాయ, జాపత్రి, యాలక్కాయలు, నల్ల యాలక్కాయ, పండ పువ్వు, ఇవన్నీ వేసుకోవచ్చు అనమాట. అనాస పువ్వు, ఇవన్నీ వేసుకొని మనం అందులో 1 టీ స్పూన్ షాజీరా కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇవన్నీ 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో వేగాలి. ఆ తర్వాత పొడుగ్గా కట్ చేసుకున్న 5 పచ్చిమిరపకాయలు వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయాలి. ఇది పచ్చివాసన పోయేంత వరకు చక్కగా వేయించుకోవాలి. తర్వాత 1 రెబ్బ కరివేపాకు, కట్ చేసుకున్న 2 మీడియం సైజ్ టమాటాలు వేసుకోవాలి. ఈ టమాటాలు మెత్తగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. టమాటాలు కొంచెం మగ్గిన తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసేసి హై ఫ్లేమ్లో 1-2 నిమిషాలు ఇలా మగ్గించుకోవాలి. చికెన్లో వాటర్ బయటకు వస్తాయండి, అందులో కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసి హై ఫ్లేమ్లో మనం 2 విజిల్స్ ఉడికించుకోవాలి. 2 విజిల్స్ ఉడికిస్తే సరిపోతుందన్నమాట. చూసారు కదా, హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 2 విజిల్స్ రాగానే స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ పోయేంత వరకు వెయిట్ చేసి తీసి చూస్తే చూడండి, చికెన్ బాగా ఉడికింటుంది. చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తాయి. చూసారా, పక్కన ఉన్నాయి కదా, ఈ వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు మరి కాసేపు ఉడికించుకోవాలి. ఒకసారి ముక్క చెక్ చేసినట్లయితే మనకి బాగా ఉడికిందో లేదో తెలుస్తుంది. చూడండి, చాలా బాగా ఉడికిపోయిందనమాట. మరొకసారి స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని అందులో 1 టీ స్పూన్ వరకు గరం మసాలా పొడి, 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. మీకు స్పైసీనెస్ తక్కువ ఉండాలనుకుంటే ఈ స్టెప్లో మీరు మసాలా, కారం ఇవన్నీ స్కిప్ చేయొచ్చు అనమాట. ఇలా మనం బాగా ఉడికించుకోవాలి. ఎప్పటి వరకు అంటే మనకి ఇందులో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు మరొక 5-6 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకుంటే వాటర్ అన్నీ ఎగిరిపోతాయి. చూసారు కదా, పక్కన వాటర్ అంతా ఎగిరిపోయింది, జస్ట్ అందులో ఉన్న నూనె మాత్రమే కనిపిస్తుంది. ఇలా వాటర్ అంతా ఎగిరిపోయినప్పుడు మనం తీసుకున్న బియ్యాన్ని వడపోసేసి వేసుకోవాలి. అంటే వాటర్ వంచేసి
ఓన్లీ బాస్మతి బియ్యాన్ని మాత్రమే వేసుకోవాలి. బాస్మతి బియ్యం మొత్తం వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపితే మనకి మసాలాలన్నీ ఈ రైస్ కూడా బాగా పడతాయి అనమాట. అందుకని ఒకసారి కలపాలన్నమాట. అందులో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. ఆ తర్వాత 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాసుల నీళ్లు మీరు కరెక్ట్గా వేసుకోవాలండి. మనం ఇక్కడ 2 గ్లాసులు తీసుకున్నాం కాబట్టి 3 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. ఇది ప్రెషర్ కుక్కర్లో ఎప్పుడు చేసినా ఇదే మనకి టెన్షన్గా ఉంటుంది కదా, నీళ్ళు ఎక్కువైపోతాయేమో అని. సో మీకు ఎలాంటి టెన్షన్ లేకుండా 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసేసి ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో ఇప్పుడే చెక్ చేసుకోండి. కావాలనుకుంటే ఉప్పు వేసుకోవచ్చు. మూత పెట్టేసి హై ఫ్లేమ్లో 1 విజిల్ రానిస్తే సరిపోతుంది. 1 విజిల్ రాగానే స్టవ్ ఆఫ్ చేసేయండి. ప్రెషర్ అంతా పోయేంత వరకు ఒక 15 నిమిషాల వరకు వెయిట్ చేయాలన్నమాట. ఈ లోపుగా మనం రైతా ప్రిపేర్ చేసుకుందాం. ఒక 100 గ్రాముల వరకు పెరుగు తీసుకొని అందులో కొంచెం ఉప్పు, అలాగే కట్ చేసుకున్న ఉల్లిపాయలు, కొంచెం నిమ్మకాయ రసం వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతేనండి. మీకు కావాలనుకుంటే క్యారెట్ ముక్కలు అవన్నీ కూడా వేసుకోవచ్చు. జస్ట్ సింపుల్గా ఇలా తయారు చేసుకోవచ్చు. అందులో ఒక పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేసుకోండి. ఇలా బాగా కలిపేసి కొంచెం కొత్తిమీర వేసుకొని రెడీ చేసుకుంటే మనకి రైతా రెడీ అయిపోతుంది. ఇప్పుడు కుక్కర్లోని ప్రెషర్ అంతా పోతుందండి. ఒకసారి ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి చూస్తే మనకి పర్ఫెక్ట్గా చికెన్ బిర్యానీ ఉడికిపోయి ఉంటుంది. చూడండి ఎంత బాగా ఉడికిందో. మరీ ఎక్కువ ఉడకదు, మరీ తక్కువగా ఉడకదు అనమాట. ఒకసారి ఇలా కలుపుకొని గాల్లో ఒక 5 నిమిషాలు మూత ఓపెన్ చేసేసి పెట్టేస్తే మనకి చక్కగా పొడి పొడిలాడుతూ ఈ చికెన్ బిర్యానీ రెడీ అయిపోతుంది. 1 విజిల్ సరిపోతుందండి. ఎక్కువ విజిల్స్ అవసరం లేదు, ఎందుకంటే మనం బాస్మతి రైస్ నానబెట్టాం కాబట్టి. ఒకవేళ మీకు బియ్యాన్ని నానబెట్టే టైం లేకపోతే హై ఫ్లేమ్లో 2 విజిల్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. కానీ ఇక్కడ నానబెట్టాం కాబట్టి హై ఫ్లేమ్లో 1 విజిల్ మాత్రమే ఉడికించి ప్రెషర్ పోయేంత వరకు వెయిట్ చేస్తాను. అంతేనండి. సూపర్ టేస్టీగా ఉంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ పంపించండి. మసాలాలు మీ స్పైసీనెస్ని బట్టి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.